మన ఛానల్లో 2 రోజుల కిందట ఒక వీడియో అయితే పెట్టాను కదా, అంటే సిఎస్సి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఈ న్యూ ప్రాసెస్లోని. ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఒక 2 పాయింట్స్ అయితే చాలా ఎక్కువగా అయితే అడిగారండి. ఒకటి ఐఐబిఏ ఫ్రీ ఎగ్జామ్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు, ఎలా రాయాలని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ ఇంకొకటి, మేము సిఎస్సి రిజిస్ట్రేషన్కి అదే కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే ఆధార్ నెంబర్ ఇచ్చి వ్యాలిడేట్ చేస్తుంటే అక్కడ నాట్ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుందని ఈ 2 పాయింట్స్ కూడా బాగా అడిగారనమాట. ఈ వీడియోలో అయితే చూద్దాం. అయితే ఫస్ట్ మీరు ఐఐబిఎఫ్ మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు పాస్ అవ్వాలంటే 40 మార్క్స్ అయితే రావాలి. 40 మార్కుల కంటే తక్కువ వచ్చాయనుకోండి అది ఫెయిల్ అయినట్లు లెక్క అనమాట. మళ్ళీ మనం ఫీజు కట్టి మళ్ళీ రాసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్ ఇవన్నీ కూడా వస్తాయి. మనం లాగిన్ అయ్యి కూడా పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో పద్ధతి ఉంది, అది కూడా మీకు ఈరోజు చెప్తాను. ఐఐబిఎఫ్కి రెండోసారి ఎగ్జామ్ రాస్తే ఫీజు ఏమైనా తగ్గుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫీజు ఏం తగ్గదండి, సేమ్ ఫీజు అనమాట. ఫస్ట్ ఎంత కట్టారో సెకండ్ టైం కూడా అంతే ఫీజు అయితే ఉంటుంది. ఇక మీరు అడిగిన దాంట్లో ఇంకొక డౌట్ ఏంటంటే ఆధార్ నాట్ వెరిఫైడ్. అంటే ఇప్పుడు మేము సిఎస్సి రిజిస్ట్రేషన్కి మేము ఆధార్ నెంబర్ ఇచ్చి అక్కడ వ్యాలిడేట్ చేస్తుంటే అవ్వట్లేదని చెప్పేసి అంటూ ఉన్నారు. మెయిన్ అక్కడ సమస్య ఎందుకు వస్తుందంటే మీకు టీఈసీ సర్టిఫికేట్ వల్ల అనమాట. అంటే మీరు టీఈసీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు కదా, వాళ్ళు అక్కడ ఏమడుగుతారు, యాజ్ పర్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఏ విధంగా ఉందో అదే విధంగా డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. కానీ మీరేం చేస్తారు, అక్కడ మీకు ఇష్టం వచ్చినట్టు ఇస్తారనమాట. అంటే ఇప్పుడు స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అనేది మీరు ఒకలాగా ఇవ్వచ్చు, నేను ఒకలాగా ఇవ్వచ్చు, కానీ మనం సొంతంగా ఇవ్వడానికి అయితే లేదండి. అక్కడ ఈ ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో డీటెయిల్స్ ఏ విధంగా ఉంది అంటే ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అక్కడ ఎంట్రీ చేయాలన్నమాట. అక్కడ చాలా మిస్టేక్ అయితే చేశారనమాట. అంటే టీఈసీలో ఒకలాగా, ఆధార్లో ఒకలాగా, పాన్లో ఒకలాగా, ఈ 3 డిఫరెంట్గా ఉండడం వల్ల అక్కడ పాన్ వ్యాలిడిటీ అవ్వదు, నెక్స్ట్ ఆధార్ వ్యాలిడిటీ అవ్వదు. ఇప్పుడు టీఈసీలో మార్చుకోవచ్చా అంటే మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే చూపించాను చూడండి. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇంతకుముందు మనకు మార్చేవారు. అంటే ఒకవేళ టీఈసీలో మనం రాంగ్గా ఎంట్రీ చేసాం అనుకోండి, వాళ్ళకి మెయిల్ పెడితే వాళ్ళు అయితే మార్చేవారు. కానీ ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, ఇక్కడ వాళ్ళు ఆ వెబ్సైట్లో మెన్షన్ చేశారు పైన ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి. అది ఎవరు చదువుకోరు కదా, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చదువుకోవాలి. వన్స్ ఒకసారి మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి ఫీజు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి మార్పులు కూడా జరగవు, అలాగే ఫీజు కూడా రీఫండ్ ఇవ్వబడదని చెప్పేసి వెబ్సైట్లో అయితే మనకి మెన్షన్ చేసి పెట్టారనమాట. కాబట్టి యాజ్ పర్ ఆధార్ అయితే మీరు అక్కడ మెన్షన్ చేయాలి మీ నేము, తర్వాత పాన్ కూడా సేమ్ అలాగే ఉండాలి. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము ఆధార్లో ఏ విధంగా ఉందో పాన్ కూడా అలాగే మనం కరెక్షన్ అయితే పెట్టుకోవాలి. ఈ 2 ఒకలాగే ఉన్నప్పుడు మనం సిఎస్సి రిజిస్ట్రేషన్కి పర్ఫెక్ట్గా మనం అయితే చేసుకోగలం అనమాట. లేదంటే మీకు అక్కడ పాన్ వ్యాలిడిటీ అవ్వదు, ఆధార్ కూడా వ్యాలిడిటీ అవ్వదు. అలాంటి వాళ్ళు అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా మీ తప్పిచ్చేసేవండి ఇప్పుడు మాకు పరిష్కారం ఎలాగని చెప్పేసి అనుకున్నారనుకోండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు టీఈసీది మెయిల్ ఐడి అయితే ఇచ్చాను, ఒకసారి పెట్టండి. మెయిల్ అయితే పెట్టండి. 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ వెబ్సైట్లో వాళ్ళు మెన్షన్ చేసిందంటే అసలు నో ఛాన్స్ అని చెప్పారనమాట. మరి 100% మెయిల్ పెట్టిన తర్వాత మారుతుందా అంటే ప్రజెంట్ ఇప్పుడైతే చెప్పలేము. గతంలో మనకు మార్చేవారు, ఇప్పుడైతే చెప్పలేము. కాబట్టి ఒకసారి పదే మీరు ఒక 2-3 సార్లు మీరు రిక్వెస్ట్ చేసి మెయిల్ అయితే పెట్టండి. అంటే ఎలాగ మాకు టీఈసీలో నేమ్ తప్పడింది, దాంతోపాటు మీ టీఈసీ సర్టిఫికేటు, తర్వాత మీ ఆధార్ కార్డు నేము ఏ విధంగా కావాలి అదంతా కూడా మీకు సబ్జెక్ట్లో రాసి మెయిల్ చేయండి. వాళ్ళకి మెయిల్ చేస్తే ఏదన్నా అవకాశం ఉంటే మార్చొచ్చు, లేదు అనుకుంటే మళ్ళీ టీఈసీకి మళ్ళీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ మార్చి మళ్ళీ ఫీజు కట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయవలసిందే. అందుకని మనం ఏం చేయలేము. అయితే మీరు సిఎస్సికి ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆధారు, పాను 2 ఒకేలా ఉండేలా చూసుకోండి. చూసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు అప్లై చేయండి, ఓకేనా. ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ అయితే చేశారనమాట చాలామంది. మనం ఏం చేయలేము, దానికి మనం రిక్వెస్ట్ చేయడమే మెయిల్ పెట్టి, అందుకని మనం ఏం చేయలేము అనమాట. అయితే ఈరోజు మీకు ఐఐబిఏ ఫ్రీ ఎగ్జామ్ అంటే ఒకవేళ ఇన్ కేసు మనం ఫెయిల్ అయితే కనుక ఏ విధంగా మళ్ళీ మనం అప్లై చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు డెమో కూడా చూపిస్తాను. అలాగే ఇది మళ్ళీ సిఎస్సి సెంటర్లోనే చేయాలండి. కాకపోతే మీరు లాగిన్ చేసుకున్నారనుకోండి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ చేసుకుంటే నెట్ బ్యాంకింగ్, యూపీఐ నుంచి కూడా మీరైతే పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే మనకు ఉంది. ఒకసారి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రెండోసారి మనం ఎగ్జామ్ రాయాలంటే, కానీ ఫస్ట్ సారి మాత్రం మీరు ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా సిఎస్సి సెంటర్ని మాత్రమే విజిట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే పేమెంట్ అనేది సిఎస్సి వ్యాలెట్ నుంచి మాత్రమే కట్టాలి. ఇక మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఈ వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి మిగతా విషయాలన్నీ ఇప్పుడు చెప్పట్లేదు, డెమోలో అయితే చూపిస్తాను. డెమోలో మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అసలు మనం లాగిన్ అయ్యి ఫీజు కడితే హాల్ టికెట్ ఎప్పటికి వస్తుంది, తర్వాత మనం అలాగా పే చేస్తే మనం సెంటర్ సొంతంగా పెట్టుకోవచ్చా లేదా అనేది అన్ని విషయాలు కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ అయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ కూడా ఉంటాయండి, వివరంగా రాసి పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఫస్ట్ మీరు ఫస్ట్ అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ వస్తుంది కదా, నాన్ మెంబర్షిప్లో అయితే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ కూడా మీకు వస్తుంది మెయిల్కి. రెండు కొట్టి ఒకసారి మనం డాష్ బోర్డ్కి వెళ్ళి ఏ విధంగా కట్టాలనేది చూద్దాం. ఇక్కడైతే నేను లాగిన్ అవుతున్నాను. వన్స్ ఒకసారి లాగిన్ అయిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి, అవన్నీ కూడా ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్, క్యాండిడేట్ డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు అప్లై ఫర్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కైండ్లీ ఎడిట్ ప్రొఫైల్, ఒకవేళ ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేశారనేది మీరు ఇక్కడైతే పెట్టుకోవచ్చు, కానీ నేమ్ మాత్రం మీరు చేంజ్ చేయలేరు అనమాట. ఒకవేళ ఇన్ కేస్ యాజ్ పర్ ఆధార్ ఇవ్వకపోయినా ఇక్కడ నేమ్ అయితే చేంజ్ చేయలేరు, మిగతావన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పేమెంట్ కూడా ఇందులోనే మనం చేసుకోవచ్చు. మీరు సెంటర్ పెట్టుకునే ఆప్షన్ కానీ, అంటే సెంటర్ ఎంచుకునే ఆప్షన్ కానీ, డేటు ఏ రోజు వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి అనేది మీరు స్లాట్ అయితే పెట్టుకుంటారు కదా, మీకు ఆ ఆప్షన్ అయితే ఇందులో ఉండదండి. మీరు ఇందులో పేమెంట్ కడితే, అంటే లాగిన్ అయ్యి పేమెంట్ కట్టిన తర్వాత వన్స్ ఒకసారి మీకు నెక్స్ట్ మంత్ అయితే మళ్ళీ అడ్మిట్ కార్డ్ అయితే ఇస్తారనమాట. ఇందులో మీకు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని చెప్పేస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని మీకు ఇందులో వస్తుంది అడ్మిట్ కార్డ్. ఈ విధంగా దీని మీద క్లిక్ చేస్తే మీకు కార్డ్ అనేది వస్తుంది, అంటే హాల్ టికెట్ అనమాట. కాకపోతే మీకు వెంటనే ఇవ్వరనమాట, 1 month టైం అయితే పడుతుంది. మీకు నెక్స్ట్ మంత్కి అయితే ఇస్తారు. ప్లస్ మీరు స్లాట్ సెంటర్ అయితే ఉంది కదా, ఆ సెంటర్ కూడా మీ చేతుల్లో అయితే ఉండదండి, వాళ్ళే ఇస్తారనమాట. మీ డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా ఇవ్వచ్చు, ఓకేనా. దీనివల్ల కొద్దిగా ప్రాబ్లమే. అందువల్ల ఏంటంటే మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ ఇన్ కేసు ఫెయిల్ అయ్యారనుకోండి, ఇప్పుడు నేను ఇంకో వేరే పద్ధతి చెప్తాను మీకు. ఇది డైరెక్ట్గా అప్లై లింక్ అనమాట. ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియో చేశాను ఏ విధంగా అప్లై చేయాలనేది, కాకపోతే ఇది రీ ఎగ్జామ్ కాబట్టి ఏ విధంగా చేయాలని చెప్తాను. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము యాజ్ పర్ ఆధార్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ వన్లో విలేజ్ నేము, తర్వాత మండలం నేము, నెక్స్ట్ డిస్ట్రిక్ట్, సిటీ, తర్వాత మీ యొక్క స్టేటు, ఓకేనండి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండరు, తర్వాత క్వాలిఫికేషన్ మీరు ఎంత చదివారు అనేది ఇక్కడైతే ఇవ్వండి. హెచ్ఎస్సి, ఎస్ఎస్సి కూడా ఉందన్నమాట. 10th చదివిన వారు కూడా రాసుకోవచ్చు. చాలామంది అడిగారు 10th సరిపోద్దా అని చెప్పేసి. సరిపోద్దండి. ఒకవేళ గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఏం చేశారనేది అది కూడా రాయండి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ కూడా ఉందన్నమాట. మెయిల్ ఐడి, ఇక్కడ ఫోన్ నెంబరు మెయిన్ ఇంపార్టెంట్ ఇదనమాట. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు కదా, అవి మళ్ళీ ఇస్తే మీకు అవ్వదన్నమాట. వేరే అయితే ఇవ్వండి. అంటే మీకు సెకండరీ ఫోన్ నెంబర్ ఏదైనా ఉందనుకోండి, రెండోది ఆ ఫోన్ నెంబరు ప్లస్ మెయిల్ ఐడి ఇంకోటి కొత్తది క్రియేట్ చేసుకోండి, ఆ మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వండి. ఫస్ట్ ఇచ్చి మాత్రం ఇవ్వకూడదు, అంటే ఫస్ట్ అప్లై చేసుకున్నప్పుడు మాత్రం ఏదైతే ఇచ్చారో అవి మాత్రం ఇవ్వకూడదు అనమాట. నెక్స్ట్ ఇక ఆధార్ నెంబర్ ఫస్ట్ ఆల్రెడీ మీరు మెన్షన్ చేసే ఉంటారు, కాకపోతే ఇప్పుడు రెండోసారి ఎగ్జామ్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంట్రీ చేయకండి, లేదంటే మళ్ళీ ఆల్రెడీ రిజిస్టర్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక ఇవన్నీ మామూలే. ఫోటోగ్రాఫ్, తర్వాత సిగ్నేచర్, నెక్స్ట్ పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐడి నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డ్ని అప్లోడ్ చేస్తారు. తర్వాత కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ మీడియం సెలెక్ట్ చేసుకుంటారు, ఏ మీడియంలో రాసుకుంటారు, తెలుగు, ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెంటర్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ కింద మీకు సెంటర్స్ నేమ్ అయితే వస్తాయి అన్నమాట. ఇవన్నీ జస్ట్ ఇక్కడ మీరేం లేదు, దీని మీద ఎలా మౌస్ పెట్టారనుకోండి, వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు, అడ్రస్ ఇవన్నీ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ వాళ్ళకి కాల్ చేయండి అసలు సెంటర్ ఉందా లేదా అనేది. ఎందుకంటే ఫీజులు కట్టి కూడా చాలామంది ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే అక్కడ ఉండటం లేదు, సెంటర్ అనేది తీసేసామని చెప్పడం, తర్వాత ఇది చాలా రోజుల నుంచి లేదు వేరే దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం, లేదంటే ఆ రోజు తీయకపోవడం, అలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ రోజు మీకు వేస్ట్ అయింది అనుకోండి, మళ్ళీ మీరు నెక్స్ట్ ఎగ్జామ్కి మీరు పెట్టుకోలేరు, ఎందుకంటే స్లాట్ అనేది ఆ టైంకి బుక్ అయి ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఫీజు కట్టి ఇవన్నీ కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ముందే వాళ్ళకి కాల్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది వాళ్ళది, ముందు అడ్రస్ చూసుకోండి. చూసుకున్న తర్వాత వాళ్ళకి ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ ఫోన్ నెంబరు కాల్ చేసి అక్కడ సెంటర్ ఉందా లేదా, ఇప్పుడు అవైలబిలిటీ ఉందా లేదా, అక్కడ రన్ అవుతుందా లేదా అనేది అడగండి, ఓకేనా. తర్వాత ఇక్కడ మీరు డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ రోజు వెళ్తారనేది ఆ రోజు డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం కూడా 10, 12:30, 3 PM కూడా ఉంటుంది అనమాట. సెలెక్ట్ చేసుకోండి. స్క్రైబ్ రిక్వైర్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఒకవేళ మీరు హ్యాండిక్యాప్డ్ అయితే ఖచ్చితంగా టిక్ పెట్టండి, ఒకవేళ కాకపోతే వదిలేసేయండి, ఓకేనా. కొద్ది కిందకు వచ్చిన తర్వాత ఐ యాక్సెప్ట్, ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేస్తారు, పేమెంట్ క్లిక్ చేసేసి పేమెంట్ చేసేస్తారు అనమాట. ఇది సిఎస్సి నుంచి మాత్రమే చేయాలి. మీరు లాగిన్ చేసుకుంటే మీరు యూపీఐ నుంచి కానీ నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ చేసుకోవచ్చు.
కానీ ఇది ఎలా అవ్వదన్నమాట. ఇది ఏంటంటే సిఎస్సి వ్యాలెట్ నుంచే కట్టాలి. బట్ ఏంటంటే ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి చేంజ్ చేయాలి రీఅప్లైకి. మళ్ళీ మీకు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది అనమాట. వన్స్ ఒకసారి మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తుంది, మీకు ఎగ్జామ్ సెంటర్ నేమ్ వస్తుంది, మీడియము, ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. మీ మెయిల్కి అడ్మిట్ కార్డ్ సెండ్ అయిపోద్ది వెంటనే వితిన్ స్పాట్లోనే. అందుకే మెయిల్ ఐడి చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అనమాట. మెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్ అండి ఇందులోని. ఎందుకంటే మెయిల్ ఐడిలో మీరు ఒక్క లెటర్ తప్పించినా మీకు మళ్ళీ తీసుకోలేము ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, కానీ మళ్ళీ ఫీజు వేస్ట్ అయిపోద్ది అనమాట. కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే అప్లై చేయండి. అలాగే మీకు టీఈసీకి సంబంధించింది చాలామంది మిస్టేక్ అయితే చేశారు కదా. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ లాగిన్కి వెళ్ళి రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు చూడండి ఇంపార్టెంట్ నోట్లో డియర్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్లో అయితే ఇస్తున్నారు అనమాట. కైండ్లీ ఎంటర్ ద డీటెయిల్స్ కేర్ఫుల్లీ యాజ్ పర్ యువర్ ఫోటో ఐడి ప్రూఫ్ దేర్ ఈజ్ నో ఆప్షన్ కరెక్షన్ వన్స్ యూ సబ్మిట్ ద డీటెయిల్స్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారన్నమాట. అంటే మీకు ఒకసారి ఎంట్రీ చేసి మీరు ఫీజు కట్టారనుకోండి, మళ్ళీ మీరు మార్చుకోలేరు అని చెప్పేసి వాళ్ళైతే ఇస్తూ ఉన్నారు. కానీ మనం ఎంతవరకు అది చేంజ్ అవుతుంది అనేది మనకైతే తెలియదు. టీఈసీలోని 50-50 ఛాన్సెస్ ఉంటే మనం రిక్వెస్ట్ చేసి అడుగుతూ ఉండడం, అంతకని మనం ఏం చేయలేము. ఓకేనండి. ఈ టీఈసీకి కూడా మీకు ఇది ఏ విధంగా అనేది నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను ఆ వీడియో ఏ విధంగా చేయాలనేది. అది కూడా వీడియో చూడండి. ఇక్కడ నేమ్ మాత్రం మీరు యాజ్ పర్ ఆధార్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడైతే ఎంట్రీ చేయండి. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.